హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్ గైస్. ఇక తెలుసు కదా, సీజన్ దగ్గర ఉంటుంది. కాళ్ళ కింద మరి అదే అర్థం కాలేదు. ఇంట్లో ఒక్కనే ఉన్నా గైస్. కాళ్ళ కింద లేకుంటే తిరిగింది అర్థమవుతలేదు. కాళ్ళ కింద అనుకుంటున్నా. చలో, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసినాం గైస్. ఫీలింగ్ ఇప్పేసినాము. 12కి మ్యారేజ్ ఉంది. ఇక ఇవాళ వేపిస్తాను చెప్పి అనుకోని ప్లానింగ్ తోటి వేపిచ్చిన. చలో, ఇలా ముచ్చట ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. డైలీ లేవంగానే వర్క్ వేసి అవన్నీ వేసాక ఈ టైం అవుతుంది. ఎందుకంటే డీజే ప్రోగ్రామ్ లైన్ ఉన్నాయి. నైట్ నిద్ర లేక మార్నింగ్ లేట్ లేస్తున్నాం. చలో గైస్, ఇప్పుడే ఆర్డర్ పెట్టిన మన బ్లోవర్ అయితే వచ్చింది, ఎయిర్ బ్లోవర్. దీన్ని రివ్యూ అన్బాక్సింగ్ చేసి లస్ చేసుకుందాం ప్లానింగ్ ఉంది. మన కన్నడకి అయితే చెప్పిన ఎండక స్టార్ట్ అయింది కదా, చూడాలి ఎండ ఎట్లా ఉడుతుంది. చిన్న లస్సీ వేసుకొని తాగుదామని అనుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది. నార్మల్గా మీరు డైలీ చూస్తారు నా వర్క్ ఏందనేది. చలో, ఇక అన్బాక్సింగ్ చేసి లస్సీ చేసేసి బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది. ఓకేనా? చలో గైస్, మనకైతే కంపెనీ పేరు వచ్చేసి వైలెంట్ ఫ్యాన్ ఉంది. చూడండి, ఆల్రెడీ బాగా చూడండి, మొత్తం ఇప్పేసిన. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇప్పిస్తున్నా. వేద్దాము. చిన్న ఉంది గైస్. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే 1000 రూపీస్ పడింది. మంచిగా గైస్, వేరే వస్తుంది ఫ్యాను. అయితే మనకు డీజే ఉంది కదా గైస్, దాని గురించి ఆర్డర్ పెట్టిన. దీనికి ఛార్జర్ పోర్ట్ కూడా ఉంది. ఛార్జింగ్ పెట్టుకొని దీనికి పెట్టుకొని ఎయిర్ క్లీన్ చేయొచ్చు. అయితే యాంపులలో ప్రతిరోజు మనకు ప్రోగ్రెస్ ఉన్నాయి కదా, బయట దుమ్ము ఇట్లా దేనికొస్తారు కదా మనకు భరత్లో దుమ్ము వచ్చి మొత్తం యాంపుల మీద పడుతుంది. ఇక తాపకు తుడుచు పెళ్ళకతోటి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎయిర్ ఆర్డర్ పెట్టిన. దుమ్ము వచ్చిన తర్వాత గాలి పోతుంది, వెళ్ళిపోతాయి. దానికని పెట్టిన. వర్త్ గైస్ 1000 రూపీస్కి ఏం రాదు ఇప్పట్లో అయితే. ఎందుకంటే బ్యాటరీ తోటి ఛార్జర్ తోటి వచ్చింది. వర్త్ అనిపిస్తుంది. ఇక నాకైతే బాగా టెంట్ వల్ల కానీ డీజే ప్రోగ్రాలు చాలా ఇంపార్టెంట్ నాకు. ఇంట్లో కూడా దుమ్ము వెళ్తే మొత్తం మిగిలిపోతుంది. చలో, ఒకసారి రిమోట్ టెస్ట్ చేద్దాం. అప్పలేక కొట్టుకపోతుంది కదా. ఇంతకుముందు అది ఇంకా తిరిగింది కదా. ఇప్పుడు నిజం భయం పట్టిన, ఎందుకంటే గాలి తిరిగిందా నా కాళ్ళలాగా తిరిగింది తెలియదు. చలో, అన్బాక్సింగ్ చూసారు కదా, మజా అనిపించింది. చలో, ఇక మనోళ్ళైతే పెరుదైనా వేయండు ఖచ్చితంగా చేద్దాం. చలో గైస్, మనోళ్ళు అయితే వచ్చి ఐటమ్ తీసుకొని లస్సీకి కావాల్సిన పెరుగు, తేనె, అతనే కాజు కాదు. అరే డాడీ, కాజే కదా, కాజు. ఓకే గైస్, ఇక చేద్దాం. మొత్తం స్వీట్ అండ్ షార్ట్లో చేస్తా. చలో గైస్, ఇక ఫస్ట్ పెరుగు అయితే పోసుకుందాం. అది ఇప్పుడా ఈ పిల్ల పోసి ప్రియా పెరుగు దాహి. ఫ్రెష్ ఉంది కొడి. ఓకే, చక్కర అయిపోరు అక్కడికి. ఫ్రెండ్స్, కొన్ని వాటర్ వేసుకొని లైట్ వేసుకుందాం. మిక్స్ అయ్యారు మంచిగా. చక్కర ఎయ్, ఎంత ఎక్కేది అంతమంది ఎయ్. ఇంకే తీయవు ఎంత తీయకుండా మంచిగా ఎయ్.
6 చెంచాలు వేయి. 3 వేసినావుగా, 4 5 ఇది చాలు బాగుంది. ఇంతేనా పోయి మొత్తం పోసి. గాయస్ కొత్త రకం చేస్తున్నాం, సమ్మర్ డ్రింక్, స్పెషల్ డ్రింక్. మొత్తం పోసి కలుపుతున్నాం. తాగు డాడీ. అవుతాయి 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 అవుతాయి. ఐస్ ఎయ్ ఎయ్ ఫ్రెండ్స్, కూల్ కోసం ఐస్ ఇస్తున్నాం. 4 వేసిన సరిపోతుంది కూల్ అయితే మస్తు అవుతుంది కదా. చాలు ఫ్రెండ్స్, ఐస్ కర్రగా కలపాలి. చూడండి మంచిగా మిక్స్ చేసుకున్నా. ఫైనల్కి వెళ్ళి కాల్ చేస్తున్నా. కాల్ చేసి మిక్స్ చేద్దాం. చలో ఇక తీసుకొని తాగుదాం. ఇక డాడీ వేరే అనిపిస్తుందిరా, వేరే లెవెల్. వాసన కమ్మ వస్తుందరా. చల్ తాగుదాం ఇక. చిన్న గ్లాస్ డైట్ చూడండి, స్పెషల్ డ్రింక్ సమ్మర్. అబ్బా డాడీ చల్లారా. మంచిగా కాజు పాలు తాగుతాయి తాగా తాగా. ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఫోటో ఫోటో వాడుకోవాలి. అయ్యో వచ్చేసి అవు ముంగడుకుంటావు తమ్ముడే అవు తావులే కూరేదా చెప్పుగా కాజు మంచి తాగుతున్నాయి. తాగ తాగ పాసుకో ఇంత మంచి ఉన్నది. గాయస్ 100% ట్రై చేయండి. కాజు రైస్ కొత్త ట్రై చేసాం మేము. టేస్ట్ మొత్తం వేరే వచ్చింది. చలో ఎంత వీడియో చేస్తున్నాయి గైస్, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉంది మాకు. డీజే ప్రోగ్రెస్ ఉన్నాయి, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పి నేను పెడతాను డీజే ప్రోగ్రెస్. చలో మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.